హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. నేను వనీజా ఫ్రమ్ ఐర్లాండ్. వెల్కమ్ టు మై ఛానల్ మై రిథమిక్ వైబ్స్. ఈరోజు అయితే మేము ముల్లెన్హాసిక్ వుడ్స్కి వచ్చామండి. లాంగ్ వీకెండ్ పడడం వల్ల ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. సో ఈ ప్లేస్ ఒక చిన్న ఫారెస్ట్ అండ్ ఇక్కడ మనం బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా చూద్దాము, ఓకేనా? సో ఇక్కడ ఎంట్రన్స్లోనే 2 వేస్ ఉన్నాయండి లోపలికి వెళ్ళడానికి. ఒకటి ఈజీ వే రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, అండ్ ఇంకోటి అడ్వెంచరస్ వే నా వర్డ్స్లో, ఎందుకంటే ఇది గ్రావెల్ వే కాబట్టి. సో అందరము ఈ వేలోనే వెళ్దాము అని డిసైడ్ అయ్యాము, ఏదో అడ్వెంచర్ చేసేద్దాం అనేసి. సో పదండి లోపల వెళ్ళి చూద్దాం డీటెయిల్గా, ఓకేనా? సో చూసారా ఎంత స్లోపీగా ఉంది వే అంతా, చాలా నేరోగా కంటిన్యూస్గా ఇలాగే ఉంటుందండి వే అంతాను. అండ్ పెద్ద పెద్ద చెట్లు అండి, ఇవి చూస్తుంటేనే భలే అనిపించింది. చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు అంతా, చూసారా? అండ్ ఇక్కడ బర్డ్స్ ఒక చర్పింగ్ అండ్ వాటర్ సౌండ్స్ మేడ్ ఇస్ సో కామ్. సో ఒక కోట్ గుర్తొచ్చిందండి నాకు నిజంగా, ద నేచర్ విస్పర్స్ లిసన్ క్లోజ్లీ అని. సో వీఆర్ డీప్లీ లిసనింగ్ టు దట్ మ్యూజిక్ ఆఫ్ నేచర్. నిజమే కదా, ద వన్స్ ఇన్ ఎ వైల్ నేచర్కి ఇంకా దగ్గరగా ఉంటే ఏదో పీస్ కదా. ఓకేలేండి, బాగా బ్రెయిన్ తినేసినట్టున్నాను కదా మీకు, బట్ ఈ ఫీలింగ్ అయితే హార్ట్లో నుంచే వచ్చిందండి. సో ఈ వే అంతా మా వాళ్ళు, నా పిల్ల రాక్షసులు పెబ్బల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఏదో ఆర్ట్ చేసేయాలనేసి, వేసేయాలనేసి మా కోట్ బరువులతో పాటు ఈ వెయిట్ కూడా అలా క్యారీ ఆన్ అయిందండి. పెబ్బల్స్ వెయిట్ నార్మల్గా లేదండి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో మా కోట్ బరువులు ఆల్రెడీ ఉంటాయి, సో దాంతోపాటు ఇది కూడా ఇంకా అలా క్యారీ చేస్తూ ఉన్నాము. మరి తప్పదు కదా మనకి. ఓకే, సో ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడికి రావాలా వద్దా అని అనుకొని స్టార్ట్ అయ్యామండి. ఎందుకని అనుకుంటున్నారా? వర్షం వల్ల అండి. మార్నింగ్ వెదర్ ఫోర్కాస్ట్లో 3 PM వరకు వర్షం లేదని చూపించింది. 3 PM తర్వాత లైట్గా వర్షం ఉన్నది చూపించింది. సో ఈ 3 PM లోపల ఇంటికి వచ్చేద్దాంలే అని అనుకున్నాము. సరే అని రెడీ అయిపోయాం 11 కల్లాను. రెడీ అయ్యాక మళ్ళీ చూస్తే 12కి రెయిన్ అని చూపించింది. మా హస్బెండ్ డ్రాప్ అయిపోదాంలే మళ్ళీ ఎందుకు, 1 అవర్లోనే రెయిన్ కదా అనేసి అని అన్నారు. కానీ నేను మా రాక్షసులు పట్టుబడి స్టార్ట్ చేయించాము. ఎందుకంటే ఇక్కడ రెయిన్ చాలా కామన్ అండి, ప్రెడిక్ట్ చేయలేము. సో ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉండాలి ఈ వెదర్కి, ఓకే? సో ఇంకేటి, ఇంకా అంతే, ఇలా స్టార్ట్ అయ్యాము. 15 మినిట్స్లో వర్షం పడిపోయింది. మళ్ళీ బ్యాక్ అయిపోదామా అనేసి మా హస్బెండ్ అంటే, ఇంకా ముందుకి అలాగ వెహికల్ వెళ్ళింది. ఇంకో 10 మినిట్స్లోనే మళ్ళీ ముందు చూసేసరికి ఎండ. సో అలా మొదలైందండి మా జర్నీ. అక్కడ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇంటికి వచ్చినంత వరకు వర్షం పడలేదండి. సో వర్షం అలా ఆడుకుంది మాతో, కానీ మేము కూడా ఆగలేదు. సో బాగుంది కదా ఈ వెదర్ అడ్వెంచర్ స్టోరీ. అంతేనండి, ఎంత మిస్ అయ్యే వాళ్ళమో అక్కడికి వెళ్ళకపోతే అని ఆ రోజు ఈవినింగ్ అనుకున్నాము. సో అలాగైంది. ఇంకా మధ్యలోనే అలా పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. ఈ పెద్ద ట్రీ అనమాట పడిపోయి ఉంది. సో ఇక్కడ కూడా మేము ఈ ట్రీని కూడా వదలలేదండి. ఇక్కడ కూడా పోజులు ఇచ్చాము, డిఫరెంట్ పోజులు, పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ కూడా లాస్ట్లో పెట్టాను. అండ్ పెబ్బల్స్ పిక్స్ కూడా పెట్టాను మీకు నేను, మా పాప ఎలా డ్రా చేసిందో. సో అది కూడా చూడండి తప్పనిసరిగాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ ఇంకా అలాగా నడుస్తూ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేము ఇద్దరు క్రాస్ చేద్దాం అనుకున్నాను, నేను మా చిన్న రాక్షసి. కానీ వాటర్ ఎంత కూల్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. సో క్రాస్ చేయలేకపోయాము, డ్రాప్ అయిపోయింది మా ప్లాన్ అయితే. ఇంకా అంతేనండి, ఇంకా అలాగా మంచి సీనిక్ ప్లేసెస్ చూడడం, పిక్స్ దిగడం, ఇంకా అలాగ టైంపాస్ అయిపోయింది. అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారండి. ఇంకెక్కడి నుంచి అలా మనుషులు కనిపిస్తున్నారు, కానీ భయం ఏం లేదు, ఎందుకంటే ప్లేస్ అంతా సేఫ్ ప్లేస్. ఇక్కడ మరీ అంత వైల్డ్ యానిమల్స్ ఉండవండి. మ్యాక్సిమం సేఫెస్ట్ ప్లేస్ ఐర్లాండ్. సో అలాగ ముందుకు నడుస్తూ ఉన్నాము. అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉన్నారు, హాయ్ బాయ్ అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి పీపుల్. కనిపిస్తే మాత్రం ష్యూర్గా హాయ్ హౌ ఆర్ యూ అని అంటారు. సో మనం కూడా అలాగే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే రూడ్ అనుకుంటారండి. సో తెలిసినా తెలియకపోయినా ఒక ఫ్రెండ్లీ వేలో మనం వాళ్ళని గ్రీట్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, మా పాప ముందు పారిపోతుంది, ఎంత తొందరగా వాటర్ ఫాల్ చూద్దామా అనేసి. కానీ చాలా బాగుందండి, వే అంతా మాత్రం సూపర్గా ఉంది. సో ఇంకా మనం అలాగా చూస్తే బాగుంటుంది.
సరే అలా చూస్తూ ఉండండి, ఓకేనా. ఎట్ లాస్ట్ మా డెస్టినేషన్కి రీచ్ అయ్యామండి. అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంది చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంటుంది. జూమ్ తీసాను, దూరం నుంచి జూమ్ చేశాను, కానీ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంది. ఇంకా వాటర్ సౌండ్ కానీ ఆ పడడం కానీ చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. సూపర్ కదా. మరి ఇంకా అంతేనండి. ఈ వాటర్ ఫాల్స్ చూస్తూ పిక్స్ అన్నీ దిగుతూనే ఉన్నాం అలాగాను. సో మామూలుగా ఫోజులు ఇవ్వలేదు. ఇంకో పక్క మా హస్బెండ్ కూడా వీడియో కాల్లో బిజీగా ఉన్నారు మా మావయ్య గారితో. మా మావయ్య గారు కూడా చూపిస్తూ ఉన్నారనమాట. సో అలా బిజీ అయిపోయాము. అక్కడ ఒక మేము హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. హాఫ్ అన్ అవర్ టు 45 minutes స్పెండ్ చేసాము. చాలా బాగుంది ప్లేస్ అయితే. అంతేనండి, ఇంకా బ్యాక్ టు హోమ్. కానీ ఈసారి ఈజీ వే చూసుకున్నాము. సో ఈ రూట్ కూడా మీకు చూపిద్దామనేసి. సో అంతేనండి, సేఫ్గా వెళ్ళిపోయాము. సో ఈ వే అంతా చూసేయండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కానీ ఈ వే కూడా చాలా బాగుంటుంది. బట్ నేను చెప్పాను కదా, బిఫోర్ ఏ వే నుంచి అయితే వచ్చామో ఆ వే కన్నా ఈ వే చాలా బాగుంది అండ్ హ్యాపీగా వెళ్ళిపోయాము. సో ఈ వే కూడా చూసేయండి. ఇంకా అలా నడుస్తున్నామండి. ఈ చెట్లు కనిపించాయి. ఈ చెట్లు అయితే మొత్తం నాచుతో కవర్ అయ్యి ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది ఎలా ఉన్నాయంటే, మనం ఒక చూడండి గ్రీన్ కార్పెట్ చెట్లకి కప్పితే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. సో డిఫరెంట్. సో అందుకనేసి నాకు చాలా యూనిక్గా కనిపించిందనేసి పర్టికులర్గా ఇక్కడ వీడియో తీసానండి, మీకు కూడా చూపిద్దామనేసి. మీరు కూడా ఎక్కడైనా ముందు చూస్తుంటే నాకు కామెంట్లో పెట్టండి, ఓకేనా. అండ్ ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ చూస్తుంటే పైనుంచి చాలా బ్యూటిఫుల్గా కనిపించిందండి. చాలా చాలా బ్యూటిఫుల్ సీనిక్ అనమాట. పైనుంచి తీసాను వీడియో ఇది. మేము బ్యాక్కి వెళ్తున్న ప్లేస్ నుంచి పైనుంచి. సో చాలా బాగా వచ్చింది వీడియో. సో నేను ఇది కూడా మీకు పెట్టాను, మీకు ఎలా అనిపిస్తుంది అనేసి. అండ్ ఇక్కడ మా పిక్స్ తీసుకున్నాము. ఈ పిక్స్ కూడా మీకు పెట్టాను లాస్ట్లో. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ మై వీడియో అండ్ సపోర్ట్ మీ.